హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు సండే కదండి, టెక్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. మీ పిల్లల యొక్క బర్త్డే వీడియోని చాలా మంచి ఎఫెక్ట్స్తో ఏ విధంగా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా వీడియో అనబడికే ఆడియో ప్లస్ వీడియో రెండు ఉండాలండి. పిక్చరైజేషన్ ప్లస్ ఆడియో కూడా ఉండాలి. మరి ఆడియోని ఏదో ఒక ఆడియో పెట్టుకోకూడదండి. మీ పిల్లల యొక్క పేరుతో ఉన్నటువంటి ఆడియోని పెట్టుకుంటే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి ఆ పేరుతో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆడియో సాంగ్ అనేది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ onehappybirthday.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలండి. మీ యొక్క గూగుల్లో కానీ క్రోమ్లో కానీ onehappybirthday.com. ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఫస్ట్ లైన్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. ఈ పైన చూడండి, టాప్లోని ఫైండ్ యువర్ నేమ్ అని ఉంది. అక్కడ మీ పిల్లల యొక్క పేరు ఇచ్చేయండి. మా బాబు యొక్క పేరు అయితే వరుణ్ కాబట్టి వరుణ్ సెలెక్ట్ చేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేశానండి. వెంటనే వరుణ్ దరిదాపుగా ఉన్న పేర్లన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. సో అదేవిధంగా ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా పేరు ఉన్నటువంటి దాన్ని చూసుకొని నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత అది బర్త్డే సాంగ్కి తీసుకొని వెళ్తుందండి. ఇక్కడ చూడండి, రెండో ఆప్షన్ అయినటువంటి ఇక్కడ ఇది చూడండి, ఇది చూడండి, డౌన్లోడ్ సాంగ్ ఆండ్రాయిడ్ ఓన్లీ అని ఉంది కదండి. దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ మీద బటన్ మీద కొట్టాలండి. కొట్టిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసేయండి. క్లిక్ మీద కొట్టండి. కొట్టిన వెంటనే చూసండి వరుణ్ MP3 అని చెప్పి వస్తుంది. అది డౌన్లోడ్ అయిపోతుందండి. చూసండి, చాలా ఈజీగా మీ పిల్లల బర్త్డే సాంగ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం. మరి ఇప్పుడు ఏ విధంగా వీడియోని యాడ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ కైన్ మాస్టర్ని ఓపెన్ చేసామండి. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 16:9ని తీసుకొని ఇక్కడ నెక్స్ట్లోకి వెళ్తామండి. నెక్స్ట్లోకి వెళ్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి మా పిల్లల యొక్క బర్త్డే వీడియో ఏ అయితే ఫోటోలు వీడియో చేద్దాం అనుకున్నానో అన్నీ కూడా CRAA అనే గ్యాలరీలో పెట్టుకున్నాను. అది ఇక్కడ కనిపిస్తుందని మనకి. సో అది దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇవి మా పిల్లల యొక్క ఫోటోలు అండి. ఒక 4-5 ఫోటోలు ఏ విధంగా యాడ్ చేయాలన్నది చూద్దామండి. ఇది చూడండి, ఈ విధంగా వస్తుందండి. అన్నీ బ్యాక్ వచ్చేస్తే ఇది మీడియా అండి. టాప్లో ఉన్నది ఇది మీడియా అండి. దీనిలోనే మనం ఫైల్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎఫెక్ట్లు ఏమైనా ఇద్దాం అనుకుంటే ఇక్కడ ఎఫెక్ట్లు ఇవ్వాల్సి ఉంటుందండి. అది లేయర్ అండి, లేయర్ సెక్షన్ అండి. ఫస్ట్ మీడియాలోకి వెళ్ళి ఇందాక చెప్పాను కదండి, CRAA అనే దీనిలోకి వెళ్ళి మనం ఎన్నైతే ఫోటోలు అనుకుంటున్నామో ప్లస్ యాడ్ చేసేయాలండి. ఇంకా ఏమున్నాయి, ఇది యాడ్ చేయాలండి. అలా ఎన్నైతే ఫోటోలు ఉన్నాయో అన్ని ఫోటోలని యాడ్ చేసేయాలండి. ఇలా యాడ్ చేస్తుంటే అక్కడ యాడ్ అయిపోతుంటాయండి ఫోటోలు. చూసారండి, ఫోటోలు అన్నీ కూడా యాడ్ అయిపోతుంటాయి. ఒకవేళ మీకు ఈ ఫోటోలు కాకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే వీడియోలు కావాలంటే అసలు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలనేది టాప్ సైడ్ పైన కార్నర్లో నేను ఒక లింక్ ఇస్తున్నాను చూడండి. ఐకార్డ్ రూపంలో ఉంటుంది, రైట్ సైడ్ టాప్లో అండి. చూడండి, అక్కడ నుంచి ఏ విధంగా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేది తెలిస్తే ఇక్కడ మనం హ్యాపీగా ఈజీగా పెట్టుకోగలమండి. అయితే ఇప్పుడు ఈ ఫోటోకి ఏ విధంగా మనం ఎఫెక్ట్ ఇవ్వగలము అన్నది చూసినట్లయితే దీని మీద క్లిక్ చేయాలండి. మరొకసారి దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటాయండి. క్లిప్ గ్రాఫిక్స్ ఇవన్నీ చాలా కైన్ మాస్టర్ చాలా రిలీజ్ చేశారండి. చాలా అద్భుతమైనటువంటి యాప్, మీకు నచ్చింది. సో హ్యాపీ బర్త్డే ప్రేమ్స్ అని ఉంది కదండి. మీకైతే ఇవన్నీ ఉండవండి. ఇక్కడ పైన కార్నర్ ఉంది కదండి. పై కార్నర్లోకి వెళ్ళి క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది కదండి. ఇక్కడికి వెళ్ళి ఈ పైన టాప్లో ఈ కార్నర్లో చూడండి, ఇది కనిపిస్తుంది కదండి. దానిలోకి వెళ్ళి మనం మంచి ఎఫెక్ట్లో ఉన్నటువంటి వీడియోలు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఈజీగానే. ఇక్కడికి వెళ్ళాలండి. ఇవన్నీ మీరు నచ్చినన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నేను
ఒక 2-3 నెట్ స్లోగా ఉందండి. ఇక్కడ సెలబ్రేషన్స్, సినిమాటిక్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. చూడండి ఎన్ని అద్భుతంగా ఉంటాయో. మరి కైన్ మాస్టర్ యొక్క ప్రత్యేకత అదే. ఇక్కడ నేను ఏం చేస్తానంటే హ్యాపీ బర్త్డే అది కదండి ఇది మనం చేసేది, కాబట్టి బర్త్డే కలెక్షన్స్ అన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. అప్పుడే ఆ పాప యొక్క ఫోటోది ఏ విధంగా మారిందో మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. కాస్త పెద్దది చేసుకోవచ్చండి. మరి రెండో ఫోటో కూడా మార్చుకోవచ్చండి. సేమ్ క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళొచ్చు, వేరొకటి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రేమ్స్లోకి వెళ్దాము, నచ్చిన ఫ్రేమ్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇది వద్దు చూడండి, అద్భుతంగా మనం రెండో ఫ్రేమ్ని యాడ్ చేసుకోవచ్చు. మూడవది క్లిప్ గ్రాఫిక్స్ వెళ్ళి చాలా ఉంటాయండి. హ్యాపీ బర్త్డే ఫ్రేమ్స్ అని ఉంది. ఏదైనా మీ ఇష్టమేనండి. ఇక్కడ పక్కన లెటరింగ్ ఉంది కదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లెటరింగ్ ఉందండి. ఈ లెటరింగ్లో మీరు హ్యాపీ బర్త్డే మరి ఎవరైతే పేరు అనుకుంటున్నామో ఆ పేరు రాయాల్సి ఉంటుందండి. హ్యాపీ బర్త్డే అని కొడితే పైదాని మీద అయింది కదండి. నెక్స్ట్ వరుణ్ అని కొడితే చూడండి, ఇక్కడ దానిలో కూడా హ్యాపీ బర్త్డే వరుణ్ అని కూడా వస్తుందండి నీట్గాన. మరి చూడండి, ఇక్కడ మనం స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి చూడండి, అక్కడ హ్యాపీ బర్త్డే వరుణ్ అని రావడం జరిగింది. ఈ విధంగా మనం ఈ యొక్క క్లిప్ గ్రాఫిక్స్ని ఉపయోగించి చేయొచ్చండి. అలా కాకుండా మన యొక్క సొంత పేర్లతో ఇక్కడ ఎఫెక్ట్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ ఫోటోకి ఇప్పటివరకు క్లిప్ గ్రాఫిక్స్ చూశారు కదా, ఇంకా ఆ టాపిక్ని ఆపుతున్నాను, వేరే టాపిక్ వెళ్తాను. ఇక్కడ లేయర్లోకి వెళ్దామండి. ఇక్కడ లేయర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ లేయర్లోకి వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి ఏంటన్నది చూద్దామండి. లేయర్లోకి వెళ్ళాను, టచ్ చేశాను. ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది చూడండి, ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, ఈ స్టిక్కర్స్లోకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి స్టిక్కర్స్ ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ చూడండి ఎన్నో. ఇప్పుడు హ్యాపీ బర్త్డే స్టిక్కర్ కదండి, హ్యాపీ బర్త్డే చూడండి నచ్చినట్టు వస్తాయండి. నెక్స్ట్ బెలూన్స్ కావాలంటే బెలూన్స్ ఉంటాయి, ఫ్లవర్స్ పడాలంటే ఫ్లవర్స్ పడతాయి చూడండి. ఇలా స్టిక్కర్స్ అయితే స్టిక్కర్స్. చూడండి, ఇది చిన్నది చేసుకోవచ్చండి. ఎలాగంటే ఇక్కడ మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అది ఒకదాని మీద స్క్రోల్ చేస్తుంటే అలా అయిపోతుందండి. ఇప్పుడు స్టిక్కర్స్ చూడండి, మరలాన ఇక్కడ ఫైర్ వర్క్ ఉంది. ఫైర్ వర్క్ అవుతే ఫైర్ వర్క్ ఇచ్చుకోవచ్చండి. చూడండి బాబు తాలూకా చూడండి, పెద్దది చేసుకుంటే పెద్ద అవుతుంది. అనేకం ఈ యొక్క కైర్ మాస్టర్ యొక్క ప్రత్యేకత అదండి. అద్భుతంగా వర్క్ చేస్తుందండి ఇది చూడండి, అద్భుతంగా. ఇది పెద్దది కావాలంటే పెద్దది, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చండి. మళ్ళీ రీప్లేస్ చేసుకొని మరి ఏది కావాలంటే అది మనం ఇచ్చుకోవడం జరుగుతుందండి. చూడండి అద్భుతంగా ఉంది. దీన్ని స్క్రోల్ చేసుకుంటే ఎక్కువ దూరం వస్తుందండి. స్క్రోల్ చేసుకుంటే ఎక్కువ దూరం వస్తుంది. చూడండి అద్భుతంగా ఉంది కదా. మరి ఒక్కొక్క వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా అయితే ఇచ్చుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు వాడిచ్చిన క్లిప్ గ్రాఫిక్స్ చేసాం ఫస్ట్ 3 ఫ్రేమ్స్లోని, తర్వాత మనం తయారు చేసుకున్నాము. ఇక్కడైతే మన యొక్క పేరుని వాడు ఇచ్చి నేను నప్పలేదు, మనం మాత్రమే సొంతంగా ఇద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. ఆ టెక్స్ట్ని మనం అప్లై చేద్దామండి. ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని కొడదామండి. హ్యాపీ బర్త్డే అని కొట్టి దానిలోకి వెళ్తే మనం నచ్చినట్టుగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి కలర్ కూడా ఇచ్చుకోవచ్చండి, మంచి కలర్ ఇచ్చుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్, నా ఇబ్బంది ఏమీ లేదు. దీనికి అవుట్లైన్ బార్డర్ ఇచ్చుకోవచ్చు. అవుట్లైన్ ఎల్లో కలర్ ఇద్దామండి. అంటే ఎల్లో కలర్ అంటే కనిపిస్తుందనే ఉద్దేశం అంతే, మరేం కాదు. చూడండి, దానికి షేడింగ్ కూడా ఇవ్వగలమండి. ఏ విధంగా షేడింగ్ ఇవ్వగలం, మళ్ళీ దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే యానిమేషన్ ఇద్దామండి. యానిమేషన్ అంటే చూడండి, రైట్కి జంప్ అవ్వడం, చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళడం, స్లైడ్ అప్ పైకి రావడం, ఈ విధంగా ఉంటాయండి. మీకు నచ్చింది ఇవ్వండి, చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో క్లోజ్ చేస్తున్నాను. చూసారండి అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా ఇంకా దీనికి స్టిక్కర్స్, అనేకమైన స్టిక్కర్స్ ఉంటాయండి. ఇక్కడ పైన టాప్లో ఉన్నటువంటి ఇది చూడండి, ఇక్కడ దీనిలోకి వెళ్తే మనం అనేకమైన స్టిక్కర్లని అక్కడ డౌన్లోడ్ చేసుకోగలమండి.
నేనైతే ఎక్కువ డౌన్లోడ్ చేసుకోలేదు. మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లల యొక్క బర్త్డేని ఇంకా అద్భుతంగా మీరు తయారు చేసుకోగలరు. ఇదిగోండి ఇక్కడ బెలూన్ పార్టీ ఉంది కదండి, బెలూన్ పార్టీలోకి వెళ్తే అద్భుతంగా ఉంటాయండి. చూడండి అనేక రకమైనటువంటి బెలూన్స్ని మనం ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది నప్పితే ఇక్కడ పైన ఉన్న రైట్ బటన్ క్లిక్ చేయొచ్చండి. మరలా నెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ అదే బెలూన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మళ్ళీ బెలూన్ దగ్గరికి వెళ్తే మరొకటి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అప్పుడు ఎల్లో, బ్లాక్ ఈ విధంగా అద్భుతంగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఫోటో వద్దనుకుంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి డిలీట్ బటన్ నొక్కేస్తే అయిపోతుందండి. చూసారండి, ఇప్పుడు ఫోటో చూసినట్లయితే ఒక్కసారి మనం స్క్రోల్ చేస్తున్నాను, అద్భుతంగా మీ బాబు యొక్క బట్టల్ని ఈ విధంగా హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఆడియో ఏ విధంగా పెట్టాలన్న డౌట్ ఉంది, నాకు అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి బట్టల్లో ఇక్కడ ఆడియో అని ఉంది కదండి, ఈ ఆడియోని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఆడియోని క్లిక్ చేశానండి. ఇక్కడ సాంగ్స్ అనే కేటగిరీలోకి వెళ్ళాలండి. ముందుగా మనం డౌన్లోడ్ చేసుకున్నది అక్కడికి వచ్చిందండి, సాంగ్స్. ఇప్పుడు వరుణ్ ఎంపీ3 కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, వరుణ్ పేరు మీద ఉంది కదండి, ఆ పేరుని దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదండి, ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పేరు అయితే యాడ్ అయిపోయింది. చూసారండి, మీకు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్లు ఎక్కువ కావాలంటే నేను ఒక మూడు ఫోటోలకే చేశాను, మీరు ఇంకా అద్భుతంగా చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆడియో చాలా లెంతీగా ఉంది, కానీ మనం ఫోటోలు చాలా తక్కువ పెట్టాం. ఇప్పుడు ఈ యొక్క ఆడియోని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. సగం వరకు ఎక్కడ వరకు అయితే చేసామో అక్కడ వరకు ఉంచి మిగతా ఆడియోని డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆడియో మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ ట్రిమ్ ఆర్ స్ప్లిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటిది టాప్ మొత్తం అంతా కూడా డిలీట్ అవ్వాలి కాబట్టి రైట్ సైడు కత్తెర మార్క్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన యొక్క వీడియో సాంగ్ అయితే రెడీ అయిపోయిందండి పూర్తిగాను. ఇప్పుడు టాప్ పైన ఉన్నటువంటి ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే, ఆ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వీడియో రెడీగా డౌన్లోడ్ అయిపోయినట్టే అండి. చూడండి ఇక్కడ సేవ్ వీడియో అని ఉంది కదా, సేవ్ యాజ్ వీడియో, దాని మీద క్లిక్ చేసినట్లయితే వీడియో అయితే సేవ్ అయిపోతుందండి. చూడండి సేవింగ్ చూడండి ఇక్కడ KM 2022-8/28 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క వీడియో మన యొక్క గ్యాలరీలోకి కూడా వెళ్ళిపోయిందండి. హ్యాపీగా అక్కడ నుండి మనం చూసుకోవచ్చండి. ఈ వీడియోకి ఈ సైడ్ టాప్ సైడ్ రైట్ కార్నర్లో కైన్ మాస్టర్ లోగో ఉంటుందండి. మరి అది రాకూడదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే కైన్ మాస్టర్ మోడ్ ఒక యాప్ ఇస్తాను, అది కూడా ఈ కైన్ మాస్టర్ యాపేనండి. దానిలో అయితే మీకు లోగో అయితే రాదు, దాని నుంచి హ్యాపీగా లోగో రాకుండా ఫ్రీగా హ్యాపీగా మీరు వీడియోని తయారు చేసి పెట్టుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.